శంభాలా నుంచే వచ్చారా? ఎటు నుంచి వస్తున్నారు మీరు? ఇంటి నుంచే వస్తాను. ఎక్కడుంది మీ ఇల్లు? నేను ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటాను, ఉప్పల్లో ఉంటాను. అవునా? అదేంటి మీరు ఇండస్ట్రీలో ఉంటూ అంత దూరంలో ఎందుకు ఉంటున్నారు? ఇంకా అక్కడే పుట్టింది పెరిగింది అంతా అక్కడే ఉంటాను నేను. వావ్ సూపర్. మాది కూడా మెట్టు కూడా సికింద్రాబాద్. అవునా? సేమ్ బ్యాచ్. మీకు ఇండస్ట్రీలో ఏదో ఒక కనెక్షన్ లేని ఎవ్వరు ఉండరు కదా. చెప్పండి, ఉల్కా గురించి మీకు ఏం తెలుసు? ఉల్కా అంటే పైనుంచి పడుతుందని తెలుసు. వా, అదేదో టైం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమంటారా? ఆస్ట్రాయిడ్, మీటియోరాయిడ్. అది కరెక్ట్. ఈయనకు చాలా ఎక్కువ సైన్స్ గురించి తెలుసు అనుకుంటాను, అందుకని ఈయనకి ఎక్కువ ఏం తెలియదు. సైన్స్కి సంబంధించిన ఒక మంచి క్వశ్చన్ ఉంది నా దగ్గర. ఒక్క నిమిషం. జస్ట్ ఎస్. సూర్యకిరణాలు డైరెక్ట్గా మనకి తగలకుండా కాపాడేది ఏంటి? సూర్యకిరణాలు ఏంటి? క్వశ్చన్ ఏంటి? సూర్యకిరణాలు మనకి తగలకుండా మనల్ని కాపాడేది ఏంటి? తగలకుండా. ఎస్, తగలకుండా కాపాడేది ఓజోన్ కదండి అది. ఓజోన్ లేయర్. యా, ఇట్స్ రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ అర్ధరాత్రి పడుకొని మనం లేవకపోతే మనకు తగలదు. ఓకే, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది చేసేటువంటి పని అదే కాబట్టి వాళ్ళకి ఎవరికి సూర్యకిరణాలు తగలట్లేదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి తగలదు. కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఇది మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. సెకండ్ క్వశ్చన్, విటమిన్ సి రావాలి అంటే మనం ఏ ఫుడ్స్ తినాలి? ఏం ఫ్రూట్సా? ఏంటది? రండి, ఏ ఫుడ్స్ తినాలి? కావాలంటే మీరు ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ మన మంచు మనోజ్ గారిని అడగచ్చు. విటమిన్ సి రావాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి? అర్చన చెప్పచ్చు. సిట్రస్ నేను చెప్పాను, అదే కమలాఫలం, నిమ్మ, దిష్టి అన్నారు కదా ఇందాక. నిమ్మకాయ దేనికంటే నేను అదే చెప్తాను, దిష్టి తీసి బిర్యానీలో పిండుకుని తినేయడానికి కాదు. ఓకే, మీరు రైట్ ఆన్సర్ చెప్పినా సరే మీరు వేరే వాళ్ళ సహాయంతో చెప్పారు కాబట్టి అడిగారు. యాక్చువల్లీ విశ్వప్రసాద్ గారు మీకోసం అనుకున్న గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. నువ్వు చెప్పు. నువ్వు చెప్పే ముందు. లేదు లేదు, ఇద్దరు చెప్పకండి అయితే. వదిలేదు, మీరు చెప్తారా మా ఇద్దరి మధ్యలో? వద్దు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. శంబాలా సైన్స్ వర్సెస్ సనాతన ధర్మం. శాస్త్రం. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సైన్స్ అండ్ శాస్త్రం. ట్రైలర్లో చూసి. ఓకే, పర్సనలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి, టు మీడియా అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకా రావాల్సిన గెస్ట్లు చాలామంది ఉన్నారు. దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ గెస్ట్ దట్ ఈస్ స్టిల్ యెట్ టు కమ్ ఫర్ ద ఫిలిం. అంటే ఇంత పెద్ద లిస్ట్ సినిమాకి వస్తుంది, ఇంతమంది గెస్ట్లు వస్తున్నారంటే ఇట్ షోస్ వన్ థింగ్, లవ్ ఫర్ సినిమా. అందరూ సినిమాని ప్రేమించే వాళ్ళు, సినిమాకి సపోర్ట్ చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు. దే కమింగ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ సెకండ్ ఈజ్ ఎవ్రీబడి లవ్స్ హీరో ఆది గారు. దే లవ్ హిమ్ పర్సనలీ బికాజ్ the kind of person he is, the kind of human being and personality he has. Everybody loves him, so everybody wants to support him. ప్రతి సినిమాకి ఒక 4 విషయాలు ప్రాపర్గా సెట్ అవుతే ఆ సినిమా హిట్ అని మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ కథ, హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ యాంకర్. అది ఎలాగా మ్యాండేట్. ఆ 5th ఎలిమెంట్ కనపడిన 5వ సింహం యాంకర్. సో ఎవరు వచ్చారు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మన సినిమా ప్రేమ అంటే నెట్ఫ్లిక్స్ లో 3rd ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉంది. కంగ్రాట్స్. ఏదైనా సరే మన ప్రమోషన్ కూడా చేసుకోవాలి. ఇక్కడ కూడా మీ ప్రమోషనేనా? ఇది శంబాలా ప్రమోషన్. ఇది ప్రేమ అంటే ప్రమోషన్ అయిపోయి చాలా రోజులైంది. ఎస్, యూ కెన్ కంటిన్యూ. ఓకే, అయితే ఈ సినిమాకి 4 ప్రాపర్గా సెట్ అయ్యాయి. అండ్ హీరో, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ కథ కూడా ప్రాపర్గా సెట్ అయింది. అండ్ ఐ నో దిస్ ఫిలిం విల్ బీ అ హిట్. ఐ విష్ దిస్ ఫిలిం ఇస్ అ హిట్. అండ్ నేను బలంగా నమ్ముతున్నాను ఈ సినిమా హిట్ అని. నేను పర్సనల్గా సనాతన ధర్మాన్ని బాగా బిలీవ్ చేస్తాను. దెన్ కమ్స్ సైన్స్ అండ్ ఐ ఫీల్. సో ఈ సినిమాని అందరూ December 25th థియేటర్స్లోకి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శంబాలా. We all worked hard, we all had fun. ఆ ఫన్ కానీ ఆ హార్డ్ వర్క్ అంతా 25th రోజు మనం థియేటర్స్లో డెఫినెట్లీ హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజు అవుతుందని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, నమ్ముతూ, జై శంబాలా, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ప్రవీణ్ గారు. ఇంకా చెప్పిన తర్వాత చెప్పడానికి